సార్ నమస్కారం అండి. రోజా గారు ఏదైతే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రోజా గారు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోరాడుతూ ఉంటే అక్రమ కేసులు పెట్టి వాళ్ళ గొంతు నొక్కేస్తున్నామని చెప్పేసి, కూటమి ప్రభుత్వం వచ్చాక 6 నెలల్లో చాలా విధ్వంసాలు జరిగాయని, వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో మేముంటే మమ్మల్ని నొక్కేస్తున్నామని చెప్పేసి చెబుతూ ఉంది. అంటే ఏమంటారు ఈవిడ వ్యాఖ్యల గురించి? ఇక్కడ మ్యాటర్ ఎలాగుందంటే, వైసీపీ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డితో సహా వీళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపలే ఢిల్లీ పోయాడు. 36-40 హత్యలు జరిగినాయి, ఇంకో 800 ఇన్సిడెంట్లు జరిగినాయి, అరాచకం చేస్తున్నారని చెప్పుకుంటా పోయి బర్తరఫ్ చేయాలని చెప్పి ఢిల్లీ పోయాడు. రోజా గారేమో మా గొంతు నొక్కుతున్నారని చెప్తుంది. అంబటి రాంబాబు గారేమో ఏకంగా ధర్నాలు చేస్తున్నాడు. వీళ్ళకి ఏం ఊసిపోక చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. వీళ్ళు నిజంగా ఇవన్నీ చేయక ఇవి చేస్తున్నారు. నిజంగా వీళ్ళు ఎలా చేసి వాళ్ళు అయితే అంబటి రాంబాబు వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని చేయగలడా అని దమ్ముందా? పోలీసు వాళ్ళు చెప్తే ముడ్డి పగలు కొట్టి లాగేస్తారు కదా బయటికి. అసలు ఇంట్లోంచి బయట రానిస్తారా? తెలుగుదేశం పార్టీలో కొమ్ములు తిరిగిన నాయకులు కూడా బయట రానివ్వలేదు కదా వాళ్ళు. వీళ్ళంతా వీళ్ళు ఎలా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారంటే మరి వాళ్ళకి ఆ స్వేచ్ఛను ఇచ్చినట్టే కదా. వాళ్ళు మాట్లాడుకుంటే అన్నట్టు వదిలేశారు వాళ్ళు, వీళ్ళు పట్టించుకోకుండా. రోజా గారు చెప్పింది మరి ఆవిడకి ఇబ్బందిగానే ఉంటుంది. ఇది వరకు ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా తిరుపతికి 50 మంది 100 మంది వేసుకుని వెళ్ళి వచ్చిందని చెప్పి వార్తలు వచ్చినాయి. ఆవిడ మీద ఆంధ్రలో 100 కోట్లు స్కామ్ ఉందని వచ్చింది. దానికి సంబంధించి కేసు కట్టి ఒకసారి 2 కూర్చొని మాట్లాడినా ఇంకా పిలవలేదు కాబట్టి ఆవిడ ఆ మాట మాట్లాడుతుంది. ఆ పిలిచిన తర్వాత ఆవిడ కూడా పార్టీ మారతానికి చూస్తే ఆవిడని ఎవరో చేర్చుకోరు. చచ్చినట్టు అక్కడ ఉండాల్సిందే, లేదంటే తమిళనాడు పోయి ఇంకో పార్టీలో పోవాలి. ఇప్పుడు ఇక్కడ తిరుపతి దేవస్థానం ఉంది, అక్కడ చైర్మన్ గారు ఉన్నాడు బిఆర్ నాయుడు గారు. ఆయనకి ఒక వెసులుబాటు ఉంటుంది. ఆయన లెటర్లు ఇచ్చి లేకపోతే ఆయన తరపున దర్శనానికి ఆ ప్రివిలేజ్ ఉంటుంది ఆయనకి. కానీ ఆయనకు ఉన్న దాంట్లో 10వ వంతు కూడా వాడుకుంటలేదు తెలుసా నీకు? ఆయనకి ఒక 100 మందిని పంపించవచ్చు అనుకో, రోజుకి 10 మందిని కూడా పంపించట్లేదు. 10% కూడా వాడుకుంటలేదు. ఆ చైర్మన్గా ఆయన చేయాల్సిన పత్రం ఏది చేయట్లేదు. అదే రోజా గారు లాంటి వాళ్ళు ఆ స్థానంలో ఉంటే తిరుపతి దేవస్థానంలో అక్కడే తనకు కూడా గుడి కట్టించేసుకుని కూర్చుంది. అవునా? అంటే అలాంటివి చేయడానికి కుదరట్లేదని బాధ అవుతుందేమో మరి ఆవిడకి. ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఎలా పడుతుంటే, కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో వీళ్ళు చాలా ప్రజాస్వామ్యతంగా అతి మంచితనం, అంటే అనవసర నిజాయితీ, అక్కర్లేని మంచితనం ప్రదర్శిస్తారయ్యా. ఇది మనం కష్టమైన నిష్ఠూరమైన ఈ మాట చెప్పుకోవాలి. అది అవతలకి లోకుగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు రోజా వచ్చి మమ్మల్ని గొంతు నొక్కుతున్నారన్న మాట మాట్లాడగలిగిందంటే, ఇంత వీళ్ళు పద్ధతిగా ప్రజాస్వామ్యతంగా రూల్ ఆఫ్ లా పాటిస్తా చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తుంటే ఆవిడ అలా మాట్లాడుతుందంటే ఇంక ఏ రకంగా ప్రవర్తించాలంటే వీళ్ళు ఈ మాట వినన్నా సరే ఆవిడకి చట్టం అంటే ఏంటో రాజ్యాంగం అంటే ఏంటో చూపించాలా. స్వేచ్ఛ విలువ చెప్పాలి ఆవిడకి. ఖచ్చితంగా స్వేచ్ఛ విలువ ఆవిడకి తెలియజేయాలి. మీకు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో స్వేచ్ఛ విలువేటో ప్రజలందరికీ తెలిసింది. ఇప్పుడు వాళ్ళకి కూడా చెప్పాలి, నేర్పించాలా స్వేచ్ఛ విలువ. మరి తమిళనాడు 6 నెలలు అయింది ప్రభుత్వం మారి, ఈవిడ 2-3 నెలలు మాయమైపోయింది కదా. అంటే వీళ్ళు ఏం చేస్తారన్న భయం వల్ల మాయమైపోయింది. వీళ్ళు ఏమీ చేయలేదనే కదా బయటకు వచ్చింది. ఈసారి మొదలెడతారేమో. ఇప్పుడు కోళ్ళు పట్టు కోసి తినాలంటే గింజలు వేయాలి కదా, అలాగే వేస్తుంటారు. సైలెంట్గా ఉండి వస్తున్నాయి కదా, ఒకటి దిగుతున్నాయి కదా, ఒకళ్ళు పని పడతారేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏకంగా ధర్నా చేస్తే సిగ్గులేదు ఆయనకి? ఏం అన్యాయం జరిగిందని చేస్తారు? ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసినాడు వర్రా రవీందర్ రెడ్డి ఏమన్నా గాంధీ మహాత్ముడు తాలూకు మా వారసుడా? అతను పోస్టింగ్లు చూసిన తర్వాత కూడా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారండి. వీళ్ళు మణి జనం ఇచ్చారు అసలు. ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ భార్య కూతురు విషయంలో కూడా అతను ఎలా రాశాడు? అంత జుగుప్సాకరంగా అసహ్యకరంగా రాసిన తర్వాత అతను ఏ రకంగా సమర్థిస్తారు వీళ్ళు? అతను కొట్టడం తప్ప, పోలీసు వాళ్ళు ఇంకా కొట్టలేదు అనుకుంటున్నాను నేను. చెత్త కొట్టేసి ఉంటే మంచిది అనుకుంటున్నారు అందరూ. బోర్గడ్డ అనిల్ అతను మాట్లాడిన మాటలకే మామూలుగా కొట్టకూడదని చెప్పేసి ఫీల్ అవుతారు అందరూ. మరి అతను మాజీ ఎంపీ నందిగం సురేష్ అమరావతి రైతుల మీద అంత దుర్మార్గం దౌర్జన్యం చేసాడు. అతను గెలిపించిన పాపానికి వీళ్ళందరూ శుద్ధపోసలా. వీళ్ళు వెనకాల మద్దతుగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏ రకమైన మణిజన్మ ఎత్తినట్టు వీళ్ళు ఏం చేయాలి? ఈ ప్రభుత్వం వాళ్ళకి మడతలెట్టేయాలి.
నోరు ఇప్పితే దబ్బలం ఇచ్చుకుని కుట్టేయాలి నోరు. దబ్బలం తెలుసా నీకు? బొంతలు కొడతారా, బొంత సూదని పెద్దది ఉంటుంది, దబ్బలం సంచులై కొడతారు, దబ్బళాలు పురుకోసేటి దబ్బలం పెట్టి ప్లాస్టిక్ తాడు చేసి నోరు కుట్టేయాలి వాళ్ళకి. ఇంకా సిగ్గు లేకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేస్తా, మాకు స్వేచ్ఛ లేదు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తా, పోలీసు వాళ్ళు సార్ అని బతిమాలతారేంటి, ఎగా అనాలా, దెబ్బలు వేసి వెళ్ళిపోతాడు ఇంటికి. ఓ పెద్ద పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ మేడం వాళ్ళు బూట్లు లాకిమని కాకుండా. అర్థమైందా? ఇవన్నీ వదిలేసి వీళ్ళు స్వేచ్ఛగా మాట్లాడిస్తుంటే, రోడ్డు మీద తిరగనెత్తుంటే, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన లేళ్ల అప్పిరెడ్డి వాళ్ళు కాలు మీద కాలేసి కూర్చుని ఏంచిన వేడుచుకుని పప్పు తింటుంటే వీళ్ళు సొత్తం ఊరుకున్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు అక్కడ పట్టుకుని కాలర్ పట్టుకుంటారు, ఇలాగా కాలర్ పట్టుకుని గుంజుకుండా తీసుకెళ్తే దెబ్బకి దారిలోకి వస్తారు. లోకేష్ గారు చంద్రబాబు గారు కనపడితే ఒకళ్ళ మీద కూర్చుని బాహుబలి సినిమాలోని చెప్తారు కదా, అలా చెప్తారు. ఆ పని చేయించాలి వీళ్ళ చేత. ప్రజలు ఎవరు తప్పట్రు, వాళ్ళకి అదే కరెక్ట్ శిక్ష అనుకుంటారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో చేయాలి పాలకుడు. ఈసారి ఆ పని చేస్తారేమో చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.